చందవరం గ్రామంలో రైతు శివనాగేశ్వరరావు సాగు చేస్తున్న ఏ గ్రేడ్ ప్రకృతి వ్యవసాయ మోడల్ క్షేత్రాన్ని పరిశీలిస్తూ రైతులకు సూచనలు చేస్తున్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి కె అమలకుమారి. ప్రకృతి వ్యవసాయంతో రైతుల్లో విప్లవాత్మక మార్పు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలకు ప్రకృతి వ్యవసాయమే మార్గం. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించడంతో పాటు కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుతూ నేల సారాన్ని పెంపొందించేందుకు ప్రకృతి వ్యవసాయమే ఉత్తమ మార్గమని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి కె అమలకుమారి అన్నారు. నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సొంటినేని శివనాగేశ్వరరావు అభివృద్ధి చేసిన ఏ గ్రేడ్ మోడల్ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. క్షేత్రంలో పండ్ల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు సహా 35 రకాల పంటలను సాగు చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించి సమీకృత వ్యవసాయ పద్ధతిలో కోళ్ల పెంపకం, గొర్రెల పెంపకం, చేపల పెంపకం ద్వారా ఏడాది పొడవునా స్థిర ఆదాయం పొందుతున్న తీరును రైతులకు వివరించారు. ఈ సందర్భంగా రైతు సొంటినేని శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో పంటల సాగుతో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం చేపట్టడం ద్వారా సంవత్సరానికి సుమారు 8 లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు తెలిపారు. రైతులు సమీకృత ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. అనంతరం కె అమలకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహార పదార్థాలను వినియోగించడం వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. రసాయన రహిత సాగు వల్ల భూమాత ఆరోగ్యం పరిరక్షించబడుతుంది. నేలలో జీవ వైవిధ్యం, వానపాముల సంఖ్య పెరిగి నేల సారం సహజంగా అభివృద్ధి చెందుతుంది అని ఆమె తెలిపారు. అలాగే ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని రైతులు విస్తృతంగా అమలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ విధానంతో నేలలో సూక్ష్మ జీవుల చైతన్యం పెరిగి మొక్కలకు అవసరమైన పోషకాలు సహజ సిద్ధంగా అందడంతో పంటలు దిగుబడులు పెరిగి రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయ రైతుల ఆర్థిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహార వ్యవస్థను అందించేందుకు సుస్థిరమైన వ్యవసాయ విధానమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్పి సుధారాణి, ఎఫ్ఎంటి సాగి శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో సొంటినేని శివనాగేశ్వరరావు గారి పొలంలో ఉన్నాం. ఇది 5 లేయర్ మోడల్. ఈ 5 లేయర్ మోడల్లో శివనాగేశ్వరరావు గారు దాదాపు 35 రకాల పంటలు వేశారు. అవన్నీ ఎంతెంత దూరంలో వేశారు, ఎలా వేశారు, ఆయనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది వారి మాటల్లో విందాం. చెప్పండి మేడం గారు. ప్రతి మొక్కకు కలిపి 4.5 ఫీట్లు ఉంటుంది మేడం. కళ్ళ మొక్క, పొలం మొక్క 9 అడుగులు ఉంటుంది మేడం. హెవీగా పెరిగే వాటికి కలిపి